అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది 20 ఎకరాల సైటు. రోడ్డుకి 2 వైపులు ఉంటుంది. ఒకటి 13, ఇంకోటి 7 ఎకరాల పైన వస్తుందండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 61 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. చుట్టూ కూడా వాతావరణం చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో తీసి వేసవిలో తీసానండి. వేసవి కాలంలో మనం వీడియో షూట్ చేయడం జరిగింది. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది సైటు. నాకు నచ్చిన సైట్లలో ఇది ఒక సైట్ అండి. చాలా అందంగా ఉంటుంది. వేసవికాలంలో కూడా చాలా పచ్చగా ఉందండి వాతావరణం కూడా. సైట్ అంతా తార్ రోడ్డు క్లోజ్ అయింది. ప్రస్తుతం అయితే తార్ రోడ్డు అయిపోయి ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ నుండి సుమారుగా 1 కిలోమీటర్న్నర ప్రయాణించిన తర్వాత మనం సైట్ని చేరుకోవచ్చండి. ఏరియా అంతా కూడా బాగానే ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. ఈ సైట్కి వెళ్తున్నామండి. మనకి కుడిపక్క కొబ్బరి తోట ఉంటుంది, ఎడం పక్క చిన్న కొండ ఉంటుందండి. రోడ్డు అయితే తార్ రోడ్ నుండి సుమారుగా కిలోమీటర్ లోపే ఉంటుందండి. మనకి సైట్ వచ్చేసి రోడ్డు వెడల్పు బాగానే ఉంటుంది. ఇదేనండి మనం చూడాలనుకున్న సైట్ వచ్చేసి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రోడ్డుకి 2 వైపులా ఉంటుంది. కుడి పక్క శ్రీగంధం చెట్లు ఉంటాయండి, ఎడం పక్క ఫామ్ ఆయిల్ తోట ఉంటుంది. రోడ్డు ఫేసింగ్ కూడా 2 సైట్లకి ఎక్కువగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎర్రచందనం, శ్రీగంధం అండి ఇవి. ఒకసారి మళ్ళీ తీస్తానండి. రీసెంట్గా వీడియో తీసి మళ్ళీ మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో తీసి వేసవి కాలంలో తీసానండి. అంటే సుమారుగా 5వ నెలలో మనం వీడియో షూట్ చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. మనకి శ్రీగంధం చెట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు వీడియోలో చూడవచ్చు. గెస్ట్ హౌస్ అండి, పెద్ద హౌస్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. గెస్ట్ హౌస్ చుట్టూ కూడా మనకి చాలా బాగుంటుంది. వాటర్ ట్యాంక్ కట్టారండి కింద. ప్రైస్ ఎక్కువగా ఉంది కానివ్వండి, సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నాకు నచ్చిన సైట్లలో ఇది ఒక్కటండి. హౌస్ అనేది చాలా పెద్ద హౌస్ అండి. ఇది హౌస్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఇదే మనకి రోడ్డుకి 2 బిట్లు ఉంటాయండి. ఇందులో ఈ 13.5 ఎకరాలు సుమారుగా వస్తుంది. దీంట్లో ఫామ్ ఆయిల్ ఉంటుంది. అలాగే అరటి తోట అండి.
ప్రజెంట్ మార్కెట్ కోసం అరటి పళ్ళు అండి ఇవి. హైబ్రిడ్ అరటి పళ్ళు అని చెప్పుకోవచ్చు. అరటి గెలలు కటింగ్ వేశారు మార్కెట్కి. అలాగే మనకి బొప్పాయి ఉందండి సైట్లో. తోట అయితే చాలా బాగుంటుందండి. మీకు ఎక్కడికక్కడ డ్రిప్ అనేది ఉంది. బొప్పాయి కూడా కొంచెం అంతర పంటగా వేయడం జరిగిందండి కొంతమేర. ఎకరం ధర వచ్చి 60 లక్షల రూపాయలు చెప్తున్నారండి. తోట అయితే చాలా చాలా బాగుంటుంది. విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 61 కిలోమీటర్ దూరంలోను, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. డబుల్ రోడ్డుకి దగ్గరగానే ఉంటుందండి. సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో డబుల్ రోడ్డు ఉంటుంది ఈ సైట్కి వచ్చేసి. ఈ ఏరియా వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. చాలా ఎక్కువ మనకి పామ్ ఆయిల్ తోటలు ఉంటాయి. బార్డర్లో ఈ సైట్కి బార్డర్లో టేక్ కూడా వేయడం జరిగిందండి. అక్కడక్కడ టేక్ అనేది ఉంది. ఈ ఫామ్ ఆయిల్తో పాటు అంతర పంటగా మనకి అరటి, అలాగే బొప్పాయి కూడా వేశారు. బొప్పాయి తక్కువ, అరటి అయితే మొత్తం సైట్ అంతా ఉన్నదండి. ఎక్కడికక్కడ డ్రిప్ సిస్టమ్ ఉంది. సైట్ అంతా కూడా మనకి ఎక్కడికక్కడ డ్రిప్ సిస్టమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బోర్లు కూడా మంచి వాటర్ వస్తుందండి. వాటర్ కూడా ప్రెజరే వస్తుంది. 2.5 ఇంచీలు ప్రెజర్ అనేది వస్తుందని చెప్పారు. తోట అయితే చాలా బాగుంటుందండి. ఒక చిన్న కొండ కూడా మనకి దగ్గరలో ఉంటుంది సైట్కి దగ్గరలో. అయితే సైట్ చుట్టూ కూడా రోడ్డు ఉంటుందండి. 13 ఎకరాల సైట్ చుట్టూ కూడా మనకి దాదాపుగా
ఓ 75% రోడ్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సైట్ 13 ఎకరాలకి చుట్టూ కూడా రోడ్డు అనేది ఉంటుంది. చాలా అందంగా ఉంటుందండి ఈ తోట వచ్చేసి. మనకి చుట్టూ కూడా ఈ మెష్ ఫెన్సింగ్ అనేది ఉంటుంది. ఈ 20 ఎకరాల పైన ఉన్నటువంటి భూమికి మెష్ ఫెన్సింగ్ అనేది సైట్ చుట్టూ కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎకరం ధర అనేది మనకి 60 లక్షలు చెప్తున్నారు. అరటి తోట కూడా డ్రిప్ అనేది వేయడం జరిగిందండి ఎక్కడికక్కడ. పామ్ ఆయిల్ చెట్టుకి మనకి డ్రిప్ ద్వారా నీరు అనేది అందించడం అనేది మీరు వీడియోలో చూస్తున్నారు. అంతా కూడా అరటి పళ్ళు తోట అండి సైట్ వచ్చి. చాలా బాగుంటుందండి. అంతర పంటగా మనకి అరటి ఎక్కువగా ఉన్నది ఈ సైట్లో. అలాగే బొప్పాయి అనేది కూడా ఉందండి, కాస్త తక్కువగా ఉంటుంది. అరటి అయితే మొత్తం సైట్ అంతా ఉంటుంది. మళ్ళీ రీసెంట్గా ఒక వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తానండి. చాలా రోజులు అయింది వీడియో తీసి. ఇది వచ్చి మిగతా రోడ్డుకి రెండో వైపు ఉన్నటువంటి శ్రీగంధం, హైబ్రిడ్ సీతాఫలం, సరుగుడు అనేది 3 కూడా రోడ్డుకి రెండో బిట్లో ఉంటుందండి. ఇదే అది. సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అండి. నాకు తెలిసి ఈ సాయిల్లో అన్ని రకాల పంటలు పండుతాయి. సాయిల్ అనేది మీరు వీడియోలో చూడండి. ఈ రకమైన సాయిల్లో మనకి అన్ని రకాలు పంటలు పండుతాయండి. డ్రిప్ అనేది ఎక్కడికక్కడే డ్రిప్ అనేది ఉందండి. ప్రతి మొక్కకి కూడా, ప్రతి చెట్టుకి కూడా డ్రిప్ సౌకర్యం అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. వీడియోకి ఒక లైక్ చేయండి. శ్రీగంధం మొక్కలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు వీడియోలో చూడవచ్చు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మొక్క అనేది నేను వీడియో తీసి 4 months అవుతుంది. మొక్క అనేది కాస్త చెట్టు కింద అయ్యే అవకాశం ఉంటుంది. వెళ్ళి మళ్ళీ ఇంకో కొత్త వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఈ మధ్య. తోట అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. సైట్ అంతా కూడా మనకి మెష్ ఫెన్సింగ్తో ఉంటుందండి.
మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఒక కొత్త వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఏదైనా సైట్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి. వాట్సాప్ చేసినట్లయితే లేదా కాల్ చేసినట్లయితే నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. ఒకవేళ సైట్ చూడాలని అనుకుంటే నాకు మీరు మెసేజ్ పెట్టినట్లయినా లేదంటే కాల్ చేసినట్లయినా మీకు వెంటనే సైట్ అనేది చూపించడం జరుగుతుందండి.